ఏ ఫీచర్లుండాలి అసలు? ఆ, చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. మొదటిది మీరన్నట్టు ఆటోమేటిక్ డిటెక్షన్. అంటే ఫాల్ డిటెక్షన్తో పాటు నిశ్చలత ఇమోబిలిటీ డిటెక్షన్ కూడా. ఓ నిశ్చలత డిటెక్షన్ అంటే కదలకుండా ఉండిపోవడం. అంతే. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ వాడి గట్టిగా పడితే గుర్తించే ఉన్నాయి. కాని చెప్పినట్టు నెమ్మదిగా సోఫాలోనో మంచం మీదనో స్పృహ తప్పితే. అప్పుడు ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతారు. అవును. ఆ నిశ్చలతను గుర్తించడం కూడా ముఖ్యం. అది వాచ్ పెట్టుకున్న వ్యక్తి నేను బాగానే ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేకుండా జరగాలి. అంటే పడిపోయినా పడిపోకపోయినా స్పృహ తప్పి కదలకుండా ఉంటే వాచ్గాని గుర్తించి అలర్ట్ పంపాలన్నమాట. ఖచ్చితంగా అదే మెయిన్ పాయింట్. రెండోది నమ్మకమైన నోటిఫికేషన్ వ్యవస్థ. అంటే ఏదైనా జరిగితే వెంటనే కేర్ గివర్కి ఎస్ఎంఎస్ లేదా యాప్ నోటిఫికేషన్ వెళ్ళాలి, ఆ వ్యక్తి ఎక్కడున్నారో లొకేషన్ వివరాలతో సహా. లొకేషన్ కూడా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. మూడవది సెల్యులార్ కనెక్టివిటీ. అంటే ఈసిమ్ ఉండాలి. దీనివల్ల ఫోన్ దగ్గర లేకపోయినా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే వాచ్ సొంతంగా నెట్వర్క్ కనెక్ట్ అయ్యి అలర్ట్స్ పంపగలదు. అవును, అది ఇండిపెండెంట్గా పనిచెయ్యాలి. మరి ఇండియాలో ఈసిమ్ సపోర్ట్ ఎలా ఉంది? జియో, ఎయిర్టెల్ లాంటివి ఇస్తున్నాయా? ఇస్తున్నాయి. జియో, ఎయిర్టెల్, విఐ కూడా అందిస్తున్నాయి. కానీ మనం వాచ్ కొనే ముందే ఆ మోడల్ మన నెట్వర్క్ ఈసిమ్కి సపోర్ట్ చేస్తుందోనేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. కరెక్ట్.